అర్థమవుతున్నాయి ఆడియోలో నిజంగా ఆడియోనే సార్. గుడి బ్రహ్మాండంగా తీసుకుని మీటింగ్ చేయండి, ఎండోమెంట్ కలుస్తాం సార్. ఎండోమెంట్ టేకప్ చేయండి, మంచిగా చేయండి, ఇంకా అద్భుతంగా ఒక ₹1 ఫండ్ ఇచ్చి లేదు సార్. దీని మీద మనం మాట్లాడతాను, మాట్లాడి ఎందుకు వివాదం దీని మీద ఏంది ఇష్యూ చూసి దీన్ని అవసరమైతే ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు నేను వచ్చినాను బయట వస్తాను. అలా కాదు, దేవుని కాపాడాల్సిన బాధ్యత ఉంది. మనం గుడి తీసామన్నట్లా గుడి ఉండడానికి అద్భుతం డెవలప్ చేయాలి, ఇంకా పెద్దలు చేతికిద్దాం అని ప్రయత్నిద్దాం. హ్యాపీ కదా. మా మేడం బాబు అక్కడ గుడి చూసి ఇక్కడ చూసుకుంటున్నాను. మేము చిన్న మనోలే పార్కి తట్ట పెట్టుకున్న గవర్నమెంట్ రంగా నానా బీభత్సం చేస్తారు. బట్ దేవుడు ఇప్పుడు ఈడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు చూసినా తిరిగింది సార్. సత్య ప్రమాణంగా గరుడు ఇది తిరిగింది. నేను ముస్లిం అయితే నేను నమాజ్ ముస్లిం చెప్పుకోవచ్చు మాట్లాడతామన్నా. ఈరోజు చైర్మన్ నువ్వు రాబా, ఈరోజు చైర్మన్ నువ్వు రా. ఎందుకంటే చెప్పాలి విషయం ఏం జరిగింది, చైర్మన్ చెప్పాలి ఎందుకు వివాదం. వెంకటేశాయ. ఈరోజు తిరుపతి అర్బన్ స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ అన్ని కార్యాలయాలు, ముఖ్యమైన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడికి ఒక జనసేన పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక వెంకటేశ్వర భక్తుడుగా కూడా రావచ్చు. వచ్చినా అనుకోండి, వచ్చాను కూడా. కారణం ఏమంటే గత 4-5 రోజులుగా ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయం ఉంది, వెంకటేశ్వర దేవాలయం. చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ దేవాలయము గురించి టీవీలో, పేపర్లో, సోషల్ మీడియాలో కొంచెం వివాదంగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేసి కూడా చాలామంది సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న నాయకుల దగ్గర మేము పనిచేస్తున్నాం కాబట్టి ఏంటి అలిగేషన్ చూద్దాము, ఒకసారి చూసి అధిష్టాన దృష్టికి తీసుకెళ్దాము. ఎందుకు ఇలా దీని మీద వార్తలు వస్తున్నాయని చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ విచ్చేసి చూశాను. ఇక్కడ గుడి అద్భుతంగా ఉంది, ఆశ్చర్యకర విషయాలు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది ప్రభుత్వ స్థలము, ఇక్కడ ప్రభుత్వ స్థలం ఇది. ప్రభుత్వ స్థలంలో గుడి మనం కట్టుకోవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకోలేదని కలెక్టర్ గారికి చెప్పామంటారు. ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి ఈ గుడి ఎవరు నిర్మించారో గతంలో 96లో 2016లో అప్పుడున్న ఎంఆర్ఓ గారు దీన్ని నిర్మించారు. ఇప్పుడు ఏ ఎంఆర్ఓ వచ్చినా ఆయనే దీని చైర్మన్గా ఉంటారు. ఈ టెంపుల్కి ఎవరు వచ్చినా ఉంటారు. ఓకే, ఒకవేళ వేరే మతాలు వస్తే అప్పుడు చెప్పలేము. హిందువులు వస్తే మాత్రం వాళ్ళే ఈ టెంపుల్కి చైర్మన్గా ఉంటారు. వేరే మతస్థులు వస్తే అప్పుడు పరిస్థితి వేరే మార్చుకుంటారు, అది అప్పుడు పరిస్థితి చూడాలి. కానీ ఎందుకు వివాదంగా మారిందంటే ఇక్కడ నిజంగా గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది, మంచి గుడి. ఇక్కడ ఒక మినీ కళ్యాణ మండపం లాగా ఉంది. ఇక్కడ వాహనాలకి ఒక పెద్ద మండపం ఉంది, ధ్వజస్తంభము, మహాద్వారం. అసలు తిరుమల తలపించి సెటప్ లాగా అసలు చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ బాధ ఏమంటే ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి ఒక వివాదం ఉంది. అది ఎంతవరకు పోతుందో తెలియదు. ఎందుకంటే దీని మీద ప్రభుత్వ స్థలంలో
ఎలా ఉందంటే ఈ రోజుల్లో మనం ఏదైనా చేసుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇది అనుమతి తీసుకోవాలో లేదో నేను ఒకసారి దీని మీద ఎంక్వైరీ కనుక్కుంటా, కలెక్టర్ గారిని కలుస్తా, ఎంక్వైరీ చేస్తా. ఖచ్చితంగా ఈ ట్రస్ట్ ఏదైతే నిర్మాణం చేశారో వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ కూడా ఒకసారి మనం విచారించే అవసరం ఉంది. నిజంగా మనం అందరం భక్తులే, వెంకటేశ్వర స్వామికి ఎక్కడ కూడా సే మనం ఏమంటామంటే ఇక్కడ చాలామంది రకరకాల ఏదో రాజకీయ ఆరోపణలు లేకపోతే ఎవరో వ్యక్తిగతంగా ఎవరో చేస్తాను, అదైతే కాదు. కేవలం ప్రభుత్వ భూమి, ఇంత భూమిలో ఇంత పెద్ద సెటర్, ఇంత పెద్ద గుడి కట్టడం వివాదాస్పదంగా మారడం తప్ప ఇంకేమీ లేదు. ఈ గుడి చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామి చాలా బాగున్న లోపల కేవలం ప్రభుత్వ భూమిలో కట్టారు. ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకున్నారో లేదు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అతను మాట్లాడుతూ ఇప్పుడు ఆయన హిందూ కాబట్టి గుడి కట్టుకున్నాడు, రేపు ఇంకో ముస్లిం ఎంఆర్ఓ వస్తే మసీదు కట్టుకోవాలా, రేపు ఇంకో క్రిస్టియానిటీ ఎంఆర్ఓ వస్తే చర్చి కట్టుకోవాలా, మేము ఆడ చర్చిలు మసీదులు కట్టుకోవాలా, ప్రజలకు సేవ చేయాలంటారు ఎవరన్నమాట. కానీ ఇది ఒక హిందూ మతం సంబంధించింది, వెంకటేశ్వర స్వామి సంబంధించింది. మేమందరం కూడా అద్భుతమైన గుడి. ఈ గుడికి ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అన్నీ ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒకసారి కలెక్టర్ గారిని కలిసి అడుగుతా, ఎందుకు వివాదంగా ఉంది ఏంటి పరిస్థితి, కలెక్టర్ గారిని కలుస్తా. లేదు ఈ గుడి నిజంగానే ఇక్కడ భక్తులు చాలామంది వచ్చారు, ఇప్పుడు వీళ్ళందరూ కోరిక ప్రకారం అయితే చూద్దాం భవిష్యత్తులో అవసరమైతే టీటీడీతో మాట్లాడి టీటీడీ ట్యాకప్ చేసుకోవాలాగో, లేదా ఎండోమెంటే తీసుకుని ఇంకా డెవలప్ చేయాలి. దీన్ని ఎండోమెంట్ తీసుకుని ఇంకా డెవలప్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా భారీ జనం వస్తారు, తెలుస్తుంది తిరుపతిలో ఇలాంటి గుడి ఒకటి ఉందనేసి. టీటీడీ కూడా ట్యాకప్ చేశారు, చైర్మన్ గారితో కూడా మాట్లాడతాను, కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఫస్ట్ చూడడానికి వచ్చా, క్యాజువల్గా గుడి చూసిపోదామని వచ్చాం. చాలా అద్భుత పరిసరాల్లో తిరుపతి హార్ట్ సిటీలో ఇంత అద్భుతమైన గుడి ఉండడం చాలా అద్భుతంగా ఉంది. దీనిపైన ఒకసారి ఈ గుడి ట్రస్ట్ చైర్మన్ గారితో మాట్లాడి, ఇక్కడ సభ్యులతో మాట్లాడి, ఖచ్చితంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏంటి పరిస్థితి, ఎందుకు వివాదంగా చూసి వీలుంటే, ఎందుకంటే ఇది దేవుని గుడి కాబట్టి, ఇది భక్తుల మనోభావ సెంటిమెంట్కి సంబంధించింది కాబట్టి దీన్ని ఒకవేళ అభ్యంతరం వస్తే, ఒకవేళ ప్రభుత్వం నిర్మిస్తుంటే దీన్ని టీటీడీకో ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని కూడా అడుగుతాను. కానీ మమ్మో వెంకటేశ్వర చాలా అద్భుతమైన గుడి, ఇలాంటి గుళ్ళు ఇంకా నిర్మించాలి. కానీ ప్రభుత్వ స్థలాల్లో కాదు, మన స్థలాలు నిర్మిస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.